హే గైస్ వాట్సాప్. సో తిరిగి సభ్యులందరికీ స్వాగతం. అరే ఇందాక ఏదో చిన్న రీల్స్ చూసా. ఒక అమ్మాయి ఊరికి ఇట్లా జుట్టు ఇట్లా అనుకుంటుంది, పైకంతే జుట్టు చూసుకుంటుంది. దానికి 1 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అరే అసలు ఏం చూస్తుర్రా జనాలు, నాకు అర్థం కాదు. ఎవరిని సపోర్ట్ చేస్తుర్రు ఈ సోషల్ మీడియాస్లలో? చాలా చిత్రంగా ఉంది నాకైతే అసలు. ఇంకెక్కడో వీడియో, ఆమె చెడ్డేసుకుంది, ముడ్డి వంపు సొంపులు అంతే. ఇంకా దానికి 7.8 మిలియన్ వ్యూస్. అసలు షాక్ అయినా. జస్ట్ ఒక 15 సెకండ్స్ 20 సెకండ్స్ ఉంటుంది ఆ వీడియో అంతే. అరే ఏం చూస్తురా జనాలు, ఎవరిని ఎంకరేజ్ చేస్తుర్రు? అమ్మ చిత్రం వచ్చింది. రే ప్లీజ్ రా బాబు, కొంచెం మేమైతే చెత్త అంతా చూసి ఆల్రెడీ చెడిపోయాం రా బాబు. కనీసం మీరైనా ఒక మంచి కంటెంట్ చూడండి, మనకు అవసరం వచ్చేది చూడండి. అర్థమైందా? మంచి కంటెంట్ చూసి మనకి ఏదైనా అవసరం వచ్చి మీకు మంచిగా అనిపిస్తే సపోర్ట్ చేయండి. ఎంటర్టైన్మెంట్ ఓకే, అది ఇలా అంటలేను. నాకెందుకో చెప్పాలనిపించింది అసలు. ఎందుకంటే ఏమనిపిస్తుందిరా అంటే, మంచి క్రియేటర్స్కి అసలు నోరంతా పోయేటట్టు అరిచినా కూడా వ్యూస్ లేవు. నిజంగా చెప్పాలంటే మంచి మంచి ఛానల్ ఉన్నాయి తెలుగులో, పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు, మంచి మంచి ఛానల్స్ కూడా ఉన్నాయి, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. అట్లాంటి వాళ్ళకి వ్యూస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అరే ఇది నెత్తి దూకుంటే, తర్వాత మిడ్డిల్ షెడ్యూల్ వేసుకుంటే, తర్వాత ఇలా మరి ఇట్లాంటి ఏం చెప్పాలరా. నేను ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చిన కాబట్టి నాకు కూడా ఏదో షాకింగ్గానే అనిపించింది. ఇంత అరిచి కూడా వేస్ట్. ఇంకా ఇవన్నీ అవని పనులమ్మా, పెట్టే సర్దేద్దాం అయిపోయింది. ఇంకా ఏం చేస్తానో చెప్పు, నాకు అర్థం కాదు. ఏం చేస్తాను చెప్పు. అరే ఉన్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాం. లైఫ్ అంటే ఇట్లా కాదు, ఇంకొక లెక్క ఉంటుంది అని మంచి ఏదో 4 మాటలు మంచి చెప్తే ఎవడని చూస్తారేమో అనుకున్నాం. అంత సీన్ లేదు. ఇట్లాంటి వీడియోలు డేకే మానవుడే లేడు. ఏం చేస్తామబ్బా, అది మన కర్మ అనుకుంటాం. ఏమో ఏదో స్టార్ట్ చేసాం కాబట్టి కొన్నాళ్ళు అయితే ఉండాలి. చూద్దాం గ్యాస్. ఈ వీడియో అయితే ఇంతే. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వన్. లెట్స్ గో. బాబా.